Hello guys, welcome back to our YouTube channel and currently we are in Seychelles. Yes, and 2025 లో మనది సెకండ్ కంట్రీ ఎక్స్ప్లోర్ చేయడం. Yes. And one of the main reason మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే We are in collaboration with Indigo Airlines and also Tourism Seychelles అన్నమాట. సూపర్ ఎక్సైటెడ్. ఇండియా మొత్తంలో ఓన్లీ ఫ్యూ క్రియేటర్స్ మాత్రమే ఈ కొలాబరేషన్కి ఇన్వైట్ చేశారు. అందులో మనం ఉండం సో స్పెషల్ అన్నమాట. అండ్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లైట్ గోయింగ్ ఫ్రమ్ ముంబై టు Seychelles అనమాట. సో ఈ వ్లాగ్లో అయితే అసలు Seychellesని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఈజియెస్ట్ వే ఏంటి, అక్కడ ఎలాంటి స్టేస్ ఉన్నాయి అండ్ ఎలాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చో అన్నీ చూద్దాం. సో లెట్స్ డూ ఇట్. East 18552 to Seychelles, home to the gigantic coconut crab. Seychelles is approximately 4 hours and 15 minutes away. Oh, nice. సో మనమైతే ఎయిర్పోర్ట్ దిగగానే చాలా మంచిగా అనిపించింది. అసలు ఫ్లైట్ రాగానే హానర్ చేశారనమాట ఎయిర్పోర్ట్లో వాటర్తో ఫ్లైట్కి. అసలు నెక్స్ట్ లెవెల్ అండ్ రెడ్ కార్పెట్ వేసి ఆ ఫీలింగ్ అంతా నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ టైం మనకి ఎక్స్పీరియన్స్ ఇది. ఇట్లా బయటకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి టూరిజం వాళ్ళతో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ. అసలు క్రేజీగా వెల్కమ్ చేసిరు Seychellesలో. క్రేజీ అంటే క్రేజీ. ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఆ ఇనాగరల్ అయితే ఆసమ్ ఉండే అనమాట. ఈ హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో వెళ్దాం మొదటి మనం కూడా ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యామన్నమాట. అన్ని క్లియరెన్స్ చేసేసి సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం వచ్చిన రెస్టారెంట్ ఇది అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. లోపలికి వెళ్ళి అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అసలు ఏం ఫుడ్ ఉంటుంది ఇక్కడ అనేది అయితే చూడాలనుకుంటున్నాను నేను. సో ఈ మధ్యలో ఇంకేం వెరైటీస్ ట్రై చేస్తాం అయితే చూద్దాం. సో ఫస్ట్ టైంలో మెన్యూస్ అర్థమైందా? ఇది మిక్స్ ఆఫ్ అన్ని కేరళ మన రీసెంట్ వెళ్ళిన శ్రీలంక అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి అనమాట. అదే ఆలోచిస్తున్నా ఏం తీసుకోవాలని చెప్పేసి. నాన్ వెజ్ ఇక్కడ ఎట్లా వండుతారో తెలీదు. సో చూద్దాం. ఈరోజు ట్రై చేస్తే రేపటి అంతా తెలుస్తుంది. సో వి జస్ట్ ఫినిష్డ్ ఆ లంచ్ అనమాట. మస్తు ఉండే. అసలు ఇండియన్ స్టైల్ ఫుడ్ ఉంది ఇక్కడైతే. నేనైతే చికెన్ ఇంకా ప్రాన్స్ ట్రై చేసిన. రైస్ కూడా సేమ్ మనలాగానే. సో జీరా రైస్ కానీ నార్మల్గా లెమన్ రైస్ కానీ ఎట్లుంటుంది అట్లానే ఉంది. టేస్ట్ కూడా స్పైసీనెస్ సేమ్ ఉందన్నమాట. నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ కోకోనట్ ఐస్ క్రీమ్స్ ఇవైతే ఫ్లేవర్ చాలా బాగుండే. సో ఒకవేళ మీరు వస్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం స్టేకి వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్లీ మనమైతే హోటల్కి రీచ్ అయిపోయాం అనమాట. సో ఈ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి లైలా. సో మనం ఇప్పటిదాకా తిన్న దగ్గర నుంచి జస్ట్ 3 kilometers వే అండ్ కొంచెమే వాకబుల్లో మనకైతే బీచ్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రెష్ అవుదామని వచ్చాం. మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తా అండ్ ఈ ప్రాపర్టీ ఎలా ఉంటుందో కూడా మీకు కంప్లీట్గా చూపిస్తా. అండ్ దాని తర్వాత బీచ్కి వెళ్దాం అండ్ ఇంకెన్నో యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం. సో ఇప్పుడైతే లగేజ్ తీసుకొని మనతో పాటు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళ లగేజ్ కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో రూమ్కి వెళ్ళి మీకు క్విక్ రూమ్ టూర్ ఇస్తాం. సో లెట్స్ గో. సో బేసిక్గా మనకైతే రూమ్ చెక్ ఇన్ అయిపోయింది అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇచ్చానమాట. రూమ్ అయితే క్రేజీ ఉంది అసలు. మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సూపర్. సో మస్తు పెద్దగా ఉంది అసలు రూమ్స్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టీవీ యూనిట్ ఇచ్చారు అండ్ కంఫర్టబుల్గా కూర్చొని టీ కాఫీ తాగడానికి ఒక మంచి సిట్అవుట్ ఏరియా, మళ్ళీ ఒక సిట్అవుట్ ఏరియా అనమాట. చాలా బాగుంది. సో బయటికి వెళ్తే కనుక మనకు మంచి రోడ్ వ్యూ ఉంది, బీచ్ వ్యూ ఉంది. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిదాం. సో ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు అయ్యాక బీచ్కి వెళ్దాం. సో బేసికల్గా మన స్టే నుంచి బయటకు రాగానే ఇక్కడనే ఒక షార్ట్ వే ఉందన్నమాట బీచ్కి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే వెళ్దామని చూస్తున్నాను. సన్సెట్ అయితే అయ్యేలా లేదు కానీ ఫుల్ హార్ష్ ఉంది. సో వెదర్ ఇక్కడ అసలు చెప్పలేము. ఒక మినిట్ వర్షం పడేటట్టు ఉంటుంది, ఒక మినిట్ ఫుల్ ఎండ్ ఉంటుంది. సో ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేసి బీచ్ సైడ్ వెళ్దాం. ఎట్లుందో కూడా చూపిస్తా. యాక్చువల్గా అడిగితే అయితే సాటర్డే సండే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. సో మనం కూడా చూద్దాం ఫ్రీగా దొరుకుతుందా బీచ్ లేకపోతే ఏందని. ఒకవేళ కుదిరితే మన షార్ట్స్ చూద్దాం. సో లెట్స్ గో.
Bye.